హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదాని, కొద్దిగా బియ్యం పిండిని, ఉప్పుని, అలాగే బేకింగ్ సోడాని వేసుకోవాలి. దీనికి పుల్లటి పెరుగును మాత్రమే తీసుకోవాలి. పుల్లటి పెరుగు లేదా మజ్జిగని తీసుకొని పిండిలో కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు మైసూర్ బోండా అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపాక పిండిని 2 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. 2 గంటల తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కావాలి అనుకుంటే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మైసూర్ బోండాని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ వేడి కాకముందే వేసుకుంటే బోండా అనేది మనకు పొంగదు. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాని వేసుకోవాలి. మనకు మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది. దీన్ని పల్లి చట్నీ అలాగే టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.